నలుగురు కొడుకులు. ఏం చేయాలి? ఇగో 3 ఎకరాల పొలం ఇగో మొత్తం పోయింది. కాలో కూడా ఇడిచి పెడతలేదు సార్. ఏం చేయాలి? 2 సంవత్సరం నుంచి అది రైతు బంధు కూడా ఇడిచి పెడతలేదు సార్. ఇయరే 1 రూపాయి కూడా ఇస్తలేదు సార్. ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? పిల్లలకు ఏం చేసి బతకాలి? బర్రె తింటుంది. ఏం చేయాలి? గొంతులు కూడా పోయింది. 2-3 ఇంట్లో నుంచి వెళ్తలేదు నేను సార్. ఏం చేయాలి? ఇట్లా మరి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మొత్తం అన్ని ఏం చేయాలి సార్? మరి ఇట్లా పోయింది. కాలువ కూడా ఇడిచి పెడతలేదు సార్. ఏం చేయాలి మరి? ఎట్లా ఉన్నప్పుడు ఎట్లున్నాయమ్మా? అప్పుడు మంచిగానే ఉండే, మంచిగానే నీళ్ళు ఉండే, అన్ని ఉండే సార్. ఇప్పుడే కాలువ కూడా ఇడిచి పెడతలేదు సార్. ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? అదే మా కాల్ముక్తి ఏం రాదు కానీ ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? మరి ఏం చేయాలి? అది వస్తలేదు, వచ్చి చూస్తలేదు. వచ్చి చూస్తుందా? ఫోన్ చేసి చెప్తాను కానీ ఎవరు యశస్విని రెడ్డి వస్తలేదు ఇటు. ఓట్లప్పుడు మాత్రం అందరు వస్తారు. ఈ రైతు బంధు ఇవన్నీ ఏం రైతు బంధు లేదు, ఏం లేదు. 3 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు ఏం లేదు సార్. బాధ అయితే లేదా? బాధ అంటే ఇక గొంతులు చూస్తున్నావా? గొంతులు కూడా పోయింది ఎరిసి. ఏం చేయాలి? కన్న బిడ్డలా పెంచుకుంటారమ్మా ఈ వరిని. పెట్టుబడి పెట్టి చేస్తున్నాం సార్. ఏం చేయాలి? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. మళ్ళా ఓట్లకు వస్తేస్తారమ్మా కాంగ్రెస్? ఏం సార్? ఏం చేయాలి? మొత్తం పోయింది. ఏం తిని బతకాలి? తింటానికి కూడా లేవు. ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? నువ్వు చూస్తున్నావు కదా సార్. నీకు ఒప్పడతలేదా సార్? ఇదంతా ఎండిపోయింది. బాగా మొత్తం ఎండిపోయింది. అక్కడి నుంచి ఎండిపోయింది. చూడరా సార్. చాలా 20 రోజుల నుంచి పోతుండ్రు కాలువ మలుపుతామని. వస్తలేదు సార్ ఇటు. ఇది నీళ్ళు అసలే వస్తలేదు సార్. ఏం చేసి బతకాలి? ఎట్లా పెట్టుబడి అయింది అన్ని. ఏం చేసి బతకాలి? పిల్లలకు కొడుకులకు ఏం పెట్టాలి? రైతు బంధు చుక్క వస్తలేదు సార్. రైతును రాజు చేస్తా అన్నాడు, అదన్నాడు రేవంత్ రెడ్డి. ఏం లేదు సార్. మేము అబద్ధం చెప్తామా నీకు? అబద్ధం